బ్రేక్ ద రొటీన్ అంటే ఒక గొప్ప ఎన్లైటన్మెంట్ ప్రిన్సిపల్ ఏంటయ్యా అంటే బ్రేక్ ద రొటీన్ అంటే ఎప్పుడు ఒక విధంగా ఒక మూసలో చేస్తుంటాము, దాన్ని బ్రేక్ చేయాలి. మనం ఇంకో మూసలో వెళ్ళాలి. రోజు వర్షానికి గొడుగు పట్టుకుని వెళ్తున్నాం అనుకోండి, ఒకరోజు ఏం చేయాలి? గొడుగు లేకుండా వర్షంలో వెళ్ళిపోవాలి, వర్షంతో తడవాలి. దాన్ని ఏమంటారంటే బ్రేక్ ద రొటీన్. అప్పుడు నీ ఆత్మ పురోగతి బాగా ఉంటుంది. అప్పటిదాకా వర్షం రంగానే గొడుగు పట్టుకుంటున్నావు, లేదా ఎండ రంగానే గొడుగు పట్టుకుంటున్నావు, అలవాటు అయిపోయింది గొడుగు పట్టుకోవడం. కానీ ఏం చేయాలి? ఎంత ఎండ ఉన్నా వెళ్ళాలి, గొడుగు లేకుండా వెళ్ళాలి. ఎంత వర్షం ఉన్నా గొడుగు లేకుండా వెళ్ళాలి. అది బ్రేక్ ద రొటీన్. అంటే శరీరాన్ని తట్టుకోవాలి ఆ ఎండకి, ఆ వర్షానికి. ఎండకి ఎండాలి, వర్షానికి తడవాలి. అంటే రోజు చేసినట్టు ఇవాళ చేయకూడదు. ప్రతి మనిషి ఈ బ్రేక్ ద రొటీన్ అనే ఒక వ్రతం పెట్టుకోవాలి. ఏదో విధంగా బ్రేక్ ద రొటీన్ చేయాలి. చేసిందే చేయకూడదు, చేయంది చేయాలి. ప్రతిరోజు ధ్యానం చేస్తాము, 2 రోజులు ధ్యానం చేయకుండా కూర్చోవాలి. కావాలని కాన్షియస్గా ఇవాళ నేను ధ్యానం చేయను, ధ్యానం చేయకపోతే ఎలా ఉంటానో తెలుసుకోవడం కోసం ధ్యానం చేయకుండా ఉండాలి. ఏదైతే మనం చేయమో దాని వాల్యూ అప్పుడు దానికి బాగా తెలుస్తుంది మనకి. ధ్యానం 2 రోజులు చేయకుండా ఉండండి, తల తిక్కగా ఉంటుంది, అప్పుడు ఆ అనుభవం వస్తుంది. కానీ మళ్ళీ ధ్యానం చేయడానికి బాగుంటుంది. అది ధ్యానం చేయనప్పుడు ధ్యానం యొక్క వాల్యూ బాగా తెలుస్తుంది మనకి. ఆ ధ్యానం యొక్క వాల్యూ బాగా తెలిసినప్పుడు ధ్యానం చేసినప్పుడు ఇంకా బాగా చేస్తాం. బయట ఊళ్ళకి వెళ్తాము, ఎక్కడెక్కడో ఉంటాము, ఎక్కడెక్కడో తిరుగుతుంటాము. ఇప్పుడు ఇంట్లో కూర్చుంటున్నాము ఈ నెల రోజుల నుంచి. ఇప్పుడు ఇల్లు యొక్క వాల్యూ తెలిసింది. అప్పుడు ఇంట్లో వెళ్ళాలంటే అసహ్యం, బయటకు తిరుగుదామని ఉండేది. ఇంటి యొక్క వాల్యూ తెలియదు. ఇప్పుడు ఈ లాక్డౌన్ మూలకంగా ఏం తెలిసిందంటే ఇంటి యొక్క వాల్యూ తెలిసింది. బయటకు తిరుగుతున్నప్పుడు తెలుస్తుంది మనకి ఇంటి యొక్క వాల్యూ. మళ్ళీ ఇంట్లో వచ్చినప్పుడు ఈ ఇంటిని బాగా ఎంజాయ్ చేస్తాం మనం. ఇన్ని సంవత్సరాలు, 30 సంవత్సరాల నుంచి నేను తిరుగుతూనే ఉన్నాను. చిన్నప్పటి నుంచి తిరుగుతూనే ఉన్నాను నేను. ఇప్పుడు నాకు ఇక్కడ ఒక నెల రోజు నుంచి ఇగో ఇక్కడే కూర్చున్నాను. ఈ ఇంటి నుంచి బయట రోడ్డు మీద వెళ్ళలేదు. నెల రోజులు అయిపోయింది. ఇది బ్రేక్ ద రొటీన్. లాక్డౌన్ అన్నది ప్రపంచానికంతా ఒక బ్రేక్ ద రొటీన్. ఎంత గొప్ప బ్రేక్ ద రొటీన్ అని చెప్పనవి కాదు. ఈ బ్రేక్ ద రొటీన్ లాగా ఉండడం వలన ఆత్మ పురోగతి ఎంతో ఉంటుంది. రోజు భోంచేస్తున్నాము, ప్రతిరోజు భోంచేయక్కర్లేదు. యూ కెన్ బ్రేక్ ద రొటీన్. దట్ ఈస్ ఫాస్టింగ్. ఉపవాసం అంటే ఎందుకు చేస్తామంటే బ్రేక్ ద రొటీన్. దానివల్ల ఆత్మ పురోగతి ఎక్కువగా ఉంటుంది.